ఎక్సైట్మెంట్ అవుతుంది. సంక్రాంతికి రావాల్సిన సినిమానే. అలా ఏమీ అనిపించదు మనకి. సంక్రాంతి సినిమాలో కొంచెం డివోషనల్ టచ్ ఉంది కదా నాగార్జున గారు, ఈ సినిమాలో అట్లాంటిది డివోషనల్ ఏం లేదండి, మాస్ అంతా మాసే. బాగుంది చూడండి, చాలా బాగున్నారు. ఆ లుక్ కానీ ఆ గడ్డం అంతా బాగుంది. బాగా చేశారండి. చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ బాగుందండి. ముగ్గురు బాగా చేశారు, హీరోయిన్స్ బాగా చేశారు. ఓకే, బాగుంది. నా స్వామి రంగా పాత సినిమాలో ఎలాగైతే మనము మనస్ఫూర్తిగా చూసి బయటికి వస్తామో అలా పాత రోజులకు తీసుకెళ్ళిపోయాడు. ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా అందరు చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అందరి క్యారెక్టర్లకు అందరికి ఇచ్చాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సూపర్ ఉన్నది. ఇంకో కొత్త అబ్బాయి చేశాడు, అతను బాగున్నాడు. మొత్తం మీద ఏంటంటే ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఫేస్ తోటి అందంగా చూపించవచ్చు, ఆకర్షించే చూపించవచ్చు అనేది ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో అమ్మాయిని బాగా చూపించిన సినిమా నాకు తెలిసి ఇదే సినిమా. నాగార్జున గారు, అందుకు నాగార్జున గారికి సెల్యూట్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు ఈక్వల్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నది సినిమా. మంచి చూసి బయటకు వస్తాం అందరం కూడా. కానీ ఎవరి సినిమా వాళ్ళకండి, వాళ్ళది వీళ్ళది వాళ్ళకు మాట్లాడకూడదు. మన ముక్కు బాగుంటుందా, కన్ను బాగుంటుందా, చెవు బాగుంటుందా అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది. వచ్చిన 4 సినిమాలు ఎవరి వాళ్ళకి నచ్చుతాయి. రాచవన్ కాదు, మాస్ చూడాలనుకుంటే వెంకటేష్ సినిమా, గుడ్ ఫీల్ సినిమా చూడాలంటే నాగార్జున, భక్తితో సినిమా చూడాలంటే హనుమాన్, లేదు కొద్దిగా మాస్ మసాలా కూర్చోబెట్టి మర్త పెట్టి అంటే మహేష్ బాబు సినిమా చూడాలి. సో 4 రకాలు, మనం 4 రకాలు తింటాం కదా, 4 రకాలు ఎవరు ఇష్టం వాళ్ళది. సంక్రాంతి బరిలో నిలుస్తుందా? 100% నిలుస్తుంది. నాగార్జునకు ఓకే, రేటింగ్కు 5కి 4 ఇస్తా. అక్కినేని నాగార్జున గారు నా సామి రంగతో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిన్న రాత్రే డైరెక్టర్ విజయ్ బిన్నికి ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు, మనం హిట్ కొడుతున్నాము, హిట్ కొట్టేసాము ఆల్రెడీ అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూర్చొని చూడవలసిన మూవీ. పేరున్న డైరెక్టర్తో హిట్ కొట్టడం ఎవరికైనా సాధ్యం, ఏ హీరోకైనా సాధ్యం. కొత్త డైరెక్టర్ని వెండితెరకు పరిచయం చేసి కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టిన వాడే కింగు. ఆయనే కింగు, ట్రెండ్ సెట్టరు. అక్కినేని నాగార్జున గారు ప్రయోగాలు చేస్తారు. ఆయన చూడని హిట్లు, ఆయన చేయని ప్రయోగాలు ఏమీ లేవు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఉంది, చాలా బాగుంది. మాస్ జాతర అభిమానులకైతే ఏం లేదు కొత్తగానే ఉంది. యాక్చువల్గా 3 హీరోలను ఇలా పెట్టి చిన్న హీరోగా రాస్తారని, తర్వాత అల్లరి నరేష్ గారు నాగార్జున అభిమాని కాబట్టి చాలా బాగా పండింది ఆ సీను. తర్వాత సెంటిమెంట్ సీన్ కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగా పండింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, హీరో కాంబినేషన్ బాగుంది. ఇద్దరికి క్యూట్గా, హీరోయిన్ క్యూట్గా, హీరోకి బాగా సెట్ అయింది. అండ్ చాలా బాగుంది మూవీ మాత్రం, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి నా సామి రంగనే హిట్. అల్లరి చాలా బాగుంది. కమ్యం తర్వాత సేమ్ ఆ సీక్వెంట్ ఉంది. అల్లరి సెంటిమెంట్ బాగా తీశాడు, బాగుంది. కామెడీ అంతా బాగుంది. సినిమా చాలా బరిలో దిగిన సినిమాలో నెంబర్ 1 గా నా సామి రంగం. సంక్రాంతి బరిలో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అన్న, మనం ఎలా ఫ్యామిలీ ఆదరించడము ఈ సినిమా కూడా చాలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి గురించి సినిమా మొత్తం ఉంది, సూపర్ ఆడుతుంది. అది సూపర్ హిట్, చాలా బాగా తీసిండు దర్శకుడు. తీసాడు 5 మినిట్స్ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. నాగార్జున కత్తిస్తే ఎలా ఉంటుంది అనేది క్లైమాక్స్ లో ఇరగదీసిండు. అసలు సూపర్ హిట్ మూవీ.